ఇక రూపీ విదేశీ వాణిజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందా? ఇకపై వాణిజ్య లావాదేవీలన్నీ రూపీలోనే సాగనుందా? దీనికి అనుగుణంగా ఆర్బీఐ సైతం కసరత్తు చేస్తుందా? లెట్స్ వాచ్. ఏ దేశమైనా భారత్తో వాణిజ్య లావాదేవీలు చేయాలంటే ఇక నుంచి రూపీల్లోనే చేయాల్సిందే. ప్రస్తుతం రూపీ విలువ పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ నిర్ణయం ఏ మేరకు కలిసి రానుందన్నదే ఆసక్తికరంగా మారింది. భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా గుర్తించే దిశగా కీలక అడుగు పడింది. వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాజా చర్య భారతదేశం నుండి ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే రూపాయిపై గ్లోబల్ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపు 6% కరిగిపోయిన రూపాయికి మద్దతును ఇవ్వడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ దిశలో తాజాగా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి భారత రూపాయి పట్ల విశ్వాసం పెరగడానికి కీలక చర్య తీసుకుంది. కొన్ని దేశాలతో వాణిజ్యం కోసం అమెరికా డాలర్ వంటి ప్రపంచ కరెన్సీని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని భారత్కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాకు డాలర్ అందుబాటును అమెరికా తగ్గించింది. ఇది రష్యా వస్తువుల తక్కువ ధరను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న భారతీయ కంపెనీలను దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతుల వైపు చూసేలా చేసింది. కొత్త సెటిల్మెంట్ యంత్రాంగం ప్రకారం ఎగుమతులు, దిగుమతులు రెండు వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల మధ్య మార్కెట్ నిర్ణయించబడే మారకపు రేటుతో రూపాయలు డామినేట్ అవుతాయి. ఈ మేరకు ఇన్వాయిస్ రూపొందుతుంది. ఈ వాణిజ్య ఒప్పందాల సెంటిమెంట్కు అధికృత భారతీయ బ్యాంకులు భాగస్వామి ట్రేడింగ్ దేశంలోని ఆ దేశ అధికృత బ్యాంకులో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవాలి. ఈ యంత్రాంగాన్ని ఉపయోగించి భారతీయ దిగుమతిదారులు రూపాయల్లో చెల్లించాలి. ఈ మొత్తాలు వస్తువులు లేదా సేవల సరఫరాలకు సంబంధించి ఇన్వాయిస్లకు గాను భాగస్వామి దేశం కరెస్పాండెంట్ బ్యాంక్ ప్రత్యేక వోస్ట్రా ఖాతాలో జమ అవుతాయి. మరోవైపు భారతీయ ఎగుమతిదారులు భాగస్వామి దేశం కరెస్పాండెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వోస్ట్రో ఖాతాలో బ్యాలెన్స్ నుండి రూపాయలలో తమ డబ్బును పొందుతారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులను కూడా రూపాయల్లో పొందవచ్చు. అయితే అటువంటి ముందస్తు చెల్లింపు చేయడానికి ముందు బ్యాంకులు సంబంధిత ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా అమలు చేసిన ఎగుమతి ఆర్డర్లకు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలి. ఆపై నిధులనే పరస్పర అవగాహన మేరకు ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులుగా వినియోగించాలి. డాలర్ మారకంలో రూపాయి పతన రికార్డు ఆగడం లేదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం 19 పైసల పతనంతో 79.45కు క్షీణించింది. ఒక దశలో 79.50ని కూడా చూసింది. రూపాయికి రెండు స్థాయిలు చరిత్రాత్మకంగా కనిష్టాలు, అంతర్జాతీయంగా డాలర్కు డిమాండ్, దేశం నుంచి విదేశీ పెట్టుబడుల వరద, క్రూడ్ ఆయిల్ ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీ రేట్ల పెంపు వంటి పలు అంశాలు రూపాయి సెంటిమెంట్ను బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా గుర్తించే దిశగా కీలక అడుగు పడింది. రూపాయలలో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం ఈ విధానం ప్రకారం బ్యాంకులు ఉపయోగించడానికి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని భారత రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్తర్వు తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇంతేకాక ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి యంత్రాంగం రూపొందించబడింది. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలతో డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశకు అడుగులు వేస్తున్నాయి. రూపాయి రూబుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం కనుక కార్యరూపం దాల్చితే అది డాలర్ పతనానికి దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా భారత్ వాణిజ్యం కోసం రూబుల్స్లలో వ్యాపారం చేయాలి. ఇందుకోసం ఇరు దేశాల పరస్పరం చర్చలు జరిపి మారకం రేటును నిర్ణయించుకోవచ్చు. అప్పుడు ఒక రష్యన్ బ్యాంకు భారతదేశంలో ఖాతా తెరవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతాను వోస్ట్రో ఖాతా అంటారు. ఈ బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమైందనుకుందాం. కాబట్టి 1.35 మార్పిడి రేటు వద్ద రూబుల్స్లో 1.35 లక్షలుగా మారుతుంది. భారతదేశంలో రష్యా ప్రారంభించిన ఖాతా నుండి అతనికి ₹1,00,000 చెల్లించబడుతుంది. ప్రతిఫలంగా ఖాతా నుండి 1.35 లక్షల రూబుల్స్ తగ్గుతాయి. ఈ విధంగా ఒప్పందం పూర్తవుతుంది. మరోవైపు ఒక రష్యన్ వ్యక్తి భారతదేశానికి ₹1,00,000 విలువైన వస్తువులను విక్రయిస్తే ఇక్కడ కొనుగోలుదారుడు రష్యన్ బ్యాంకు ఖాతా ద్వారా రూపాయల్లో ఈ డీల్ కూడా పూర్తవుతుందన్నమాట.
ఈ విధంగా భారతదేశం, రష్యాలు డాలర్ లేదా యూరో లేకుండా పరస్పర వ్యాపారం చేసుకోగలుగుతాయి. మ్యూచువల్ కరెన్సీల ద్వారా జరిగే ఈ వ్యాపారంలో లావాదేవీలు రూపాయల్లోనే జరుగుతాయి. ఇందులో దిగుమతి, ఎగుమతి కోసం అన్ని చెల్లింపులు భారతదేశంలో రష్యన్ బ్యాంక్ తెరిచిన వోస్ట్రో ఖాతా ద్వారా చేయవచ్చు. మరోవైపు భారత్, రష్యా నుండి కొనుగోలుదారులు, అమ్మకందారులు భారతీయ బ్యాంకు రూబుల్లో రష్యన్ బ్యాంకులో వోస్ట్రో ఖాతాను తెరవాలి. ఈ సందర్భంగా భారతీయ ఎగుమతిదారు 1.35 లక్షల ఇన్వాయిస్ను డ్రా చేస్తారు. ఇందులో రష్యన్ కొనుగోలుదారు తన సొంత బ్యాంకులో 1.35 లక్షల రూబెల్స్ డిపాజిట్ చేస్తారు. దీంతో డీల్ పూర్తవుతుంది. అదేవిధంగా ఒక రష్యన్ విక్రేత భారతీయుడికి వస్తువులను విక్రయించి భారతీయ కొనుగోలుదారుకు 1.35 లక్షల రూబెళ్లు బిల్లును పంపితే రష్యన్ బ్యాంకుల్లో తెరిచిన ఖాతా నుండి ఈ మొత్తం అతనికి చెల్లించబడుతుంది. ఈ మొత్తం వ్యవస్థ ప్రకారం భారతదేశంలోని వోస్ట్రో ఖాతాలో జమ చేసిన మొత్తం రూపాయలలో భారతదేశం నుండి రష్యాకు చెల్లింపుకు పరిగణించబడుతుంది. మరోవైపు భారతదేశంలోని వోస్ట్రో ఖాతా నుండి మొత్తం రష్యా నుండి భారతదేశానికి వచ్చే డబ్బుగా పరిగణిస్తారు. నిర్ణీత వ్యవధిలో భారతదేశంలో ప్రారంభించిన రూపాయి ఖాతాలో మిగులు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తాన్ని రష్యాకు భారత రూబెల్స్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఖాతాలో మొత్తం మైనస్ అయితే రష్యా ఆ మొత్తాన్ని భారత్కు రూపాయలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రష్యా బ్యాంకుల్లో భారతదేశం తెరిచిన ఖాతాలో ఏదైనా మిగులు బ్యాలెన్స్ ఉంటే అది రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తం మైనస్ అయితే అప్పుడు భారతదేశం రష్యాకు రూబెల్స్ చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా రెండు దేశాల మధ్య బిలియన్ డాలర్లు లేదా యూరోల పరస్పర వాణిజ్యం జరుగుతుంది. రూపీని విదేశీ వాణిజ్యానికి వినియోగించాలన్న సూచన ఇప్పుడు ఆచరణీయం దాల్చడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూపీ విలువ తగ్గుతున్న వేళ ఈ నిర్ణయం ఏ మేరకు మేలు చేకూరుస్తున్నదే కీలకంగా మారింది.